చాలా మంది అడ్వైజ్ ఇచ్చారు, ఇంగ్లీష్ మందులు అది ఇది తీసుకోలేదు. అమ్మాయి కూడా కోఆపరేట్ చేసింది, ఏం చేయాలో అర్థం లేదు. మన దగ్గర వచ్చాడు 1 మంత్ తీసుకొని 10 times ఆ మంత్లో పార్టిసిపేట్ చేశాడు అతను. సో హ్యాపీ. అయితే మన మెడిసిన్స్ నేచురల్ వేలో పనిచేస్తాయి, మంచిగా వస్తుంది రెస్పాన్స్. పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారంటే మంచిగా ఉంటుంది. సూపర్. అట్లాగే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో బాడీ పాత్ర ఎంత, మైండ్ పాత్ర ఎంత? పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎప్పుడైనా సరే యూజువల్లీ మనకు ఒక 30-40 years తర్వాత వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు పిల్లకాయలు ఎవరైతే ఉంటారు వాళ్ళు ఒకరికి ఏముండదు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పోతారు, జన్మని వస్తుంది, ఎరెక్షన్ అంటే వాళ్ళకు రష్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది, రష్ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఒకసారి చేశారనుకోండి, ఫెయిల్ అయిపోయారు, ఏదో టెన్షన్ ఉండే ఏదో ఇలాగా చేయలేకపోయాడు, ఇక మళ్ళీ అమ్మా ఇక నేను చేస్తానో లేదో, అవుతుందో లేదో అని భయం, అది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అలాగే పార్ట్నర్ స్పెసిఫిక్ కూడా ఉంటుంది. ఒక జగలో మంచిగా చేస్తాడు, ఒక జగలో పోయి చేయడు, అట్లా. అయితే మైండ్ రిలేటెడే ఇది, మైండే ఎక్కువ పనిచేస్తుంది అక్కడ. బికాస్ బ్రెయిన్లో ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో అదే పనిచేస్తుంది. అతను అక్కడ పోతున్నాడు మంచిగా చేస్తున్నాడు, ఇక్కడ పోతున్నా నేను చేయట్లేదు అంటే ఏంటి అర్థము? ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్. అంగం దగ్గర అయితే ఏం ప్రాబ్లం లేదు, అక్కడ చేస్తున్నాడు అంతే. అయితే ఇది రిలేటెడ్ హౌ హీ టేక్స్, అది అమ్మాయి ఇట్లా అయిపోయింది నాకు ప్రాబ్లం, అరే ఎట్లా ఆ రోజు నేను చేయలేకపోయాను, సాటిస్ఫై అవ్వలేదు, అరే మూతి మీద నేను చెప్పేసింది ఇది అంగం చిన్నగా ఉంది అని, ఇలాంటి కేసెస్ వస్తాయి. నాకు సరిపోవట్లేదు అని చెప్తారు డెఫినెట్లీ. అవును, వచ్చే అబ్బాయిలు పరేషాన్ అవుతారు, అక్కడ వాళ్ళ అతని పర్ఫార్మెన్స్ పోతుంది. అదే అక్కడ మీరు చెప్పినట్లు అంటే ఇక చేయాలంటే భయం అవుతుంది అది. ఓకే. చాలా మంది ఏంటంటే పెళ్లికి ముందు మాస్టర్బేట్ చేస్తారు ఎక్కువ, ఈ హస్తప్రయోగం అనేది ఎక్కువ వేయడం వల్ల పెళ్లి తర్వాత ఒకవేళ అంటే ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి, ఒకసారి ఫెయిల్ అయినా చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే దానివల్లనే నా మగతనం పోయింది. ఎందుకంటే చాలామంది చెప్పి పెట్టారు అది మాస్టర్బేట్ చేస్తే నీ మగతనం పోతుందని చాలామంది చెప్పారు. సో అది మైండ్లో ఫిక్స్ అయిపోయారు చాలామంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చూడండి, కొంతమంది ఏంటంటే ఉట్టిగానే అది దాంతోనే మీకు అయింది అని ఒక మిత్. అవును, అట్లా ఉండదు. కొంతమంది డాక్టర్స్ అదే హస్తప్రయోగం చేసుకుని అందుకు అయిపోయింది, మెడిసిన్ తీసుకొని లైఫ్ మొత్తం పోయిందని భయపెట్టిస్తారు. అట్లా కాదు. హస్తప్రయోగం యునాని మెడిసిన్ ఎప్పుడు ప్రమోట్ చేయదు. ఇట్ ఈస్ నాట్ గుడ్. నేను కూడా చెప్తాను అది. ఎవరైనా చెప్తారో అవాయిడ్ చేయడమే బెటర్. ఎవరైనా చేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, భయపడని అవసరం లేదు. ఇట్స్ క్వైట్ నేచురల్. ఎవరైనా చేస్తారు, మీకు దానికి ట్రీట్మెంట్ ఉంది. కొంతమందికి పడదు, నరాలు కొంచెం డ్యామేజ్ అవుతాయి, ఓవర్గా చేసుకుంటారు, అతిగా చేసుకుంటారు. ఒక దినంలో నేను చూశాను 3-4 సార్లు చేసుకుంటారు. వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వీళ్ళ నరాలు డ్యామేజ్ అవుతాయి, వీళ్ళకు అక్కడ బ్లడ్ వెజల్స్ సరిగా వెళ్ళవు, ఆ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ దూసుకెళ్ళదు, వీనస్ లాక్ ఏదైతే ఉంటుందో అది ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్ పోతుంది అక్కడ, మీ యాక్ట్ కంప్లీట్ అయ్యే వరకు బ్లడ్ అక్కడే ఉండాలి. ఇది ఫార్ములేషన్ ఎలా ఉందంటే అంగంలో బ్లడ్ వెళ్తుంది. ఇప్పుడు చూడండి, అంగమే, నేను జస్ట్ చిన్న ప్రాసెస్ చెప్తాను, దీంతో మీకు అర్థమవుతుంది హస్తప్రయోగం చేయాలా చేయకూడదా. ఇప్పుడు కార్పోరా స్పాంజియోస్ అనేది చాలా డెలికేట్ స్ట్రక్చర్ ఉంటుంది అంగంలో. అలాగే కార్పోరా క్యావర్నస్ అని 2 ఉంటాయి. ఇట్లా 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. చిన్నగా ఉంటుంది అంగం, చిన్నగా మెత్తగా ఉన్నప్పుడు ఇవి కూడా చిన్నగా అయిపోతాయి. బట్ ఎప్పుడైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్ పోతుందో అక్కడ పోగానే ఇవి బ్లడ్ దూసుకెళ్తుంది, లావ్ అయిపోతాయి. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఆర్టరీస్. అంటే ఇక్కడ మంచి బ్లడ్ ఉంటుంది. ఇంకా అక్కడ ఎక్కడైనా సరే రూల్ ఏంటంటే మంచి బ్లడ్ పోయిన తర్వాత అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేస్ట్ బ్లడ్ వెయిన్స్ ద్వారా వచ్చేస్తాయి, మంచి బ్లడ్ ఆర్టరీస్ ద్వారా పోతుంది. ఇప్పుడు అక్కడ పోయింది బ్లడ్, పోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ వీనస్ లాక్ అని ఉంటుంది, ఆ లాక్ అయిపోతుంది, బ్లడ్ రాదు, అక్కడనే ఉండిపోద్ది బ్లడ్. ఎప్పటి వరకు మీ యాక్ట్ కంప్లీట్ అవ్వదు అప్పటి వరకు బ్లడ్ అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి. అయితే అక్కడే ఉంటే బ్లడ్ ఇక్కడ ఎరెక్షన్ అలాగే ఉంటుంది. ఒకవేళ ఆ లాక్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి, అలాగే ఎలా ఖరాబ్ అవుతుంది? ఈ హస్తప్రయోగం చేయడం వలన వీనస్ లాక్ అక్కడ లూజ్ అయిపోతుంది, లాక్ ఖరాబ్ అయిపోతుంది. అలాగే అక్కడ బ్లడ్ వెజల్స్ ఏమవుతున్నాయి అవి అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. స్పాంజియోజా, కార్పోరా స్పాంజియోజా చెప్పాను కదా, డ్యామేజ్ అవుతాయి. దానివల్ల బ్లడ్ అందులోకి వెళ్ళదు, అది ఎరెక్షన్స్ మనకు డిజైర్డ్ రావు. అట్లా అయితే హస్తప్రయోగం ఎప్పుడైనా సరే తగ్గించాలి, చేయకూడదు. యూజువలీ చాలా డాక్టర్స్ ఏమంటారంటే అతిగా చేయకూడదు అని. ఇవాళ రేపు కొంతమంది డాక్టర్స్ అయితే చేయొచ్చు ఏం కాదు అంటారు, కొంతమంది చెప్తారు మీకు గిల్ట్, అంతే గిల్ట్ ఉంటుంది, ఇంకేం ఉండదు మీరు చేస్తున్నారని. అది క్వైట్ నేచురల్, 7 ఉంటుంది కాబట్టి బయటికి రావాలి అంతే అని చెప్తారు.
కానీ ఒక స్టడీ ప్రకారం ఇప్పుడు చాలా మంది ఆండ్రాలజిస్ట్ కూడా చెప్తున్నారు తప్పు చేయకూడదు, చేస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఇంకా అతిగా అని మనం ఒక ఫిక్స్ చేయలేము కదా, చాలా మంది ఎంత అనేది మనం చెప్పలేము, తగ్గించడం అనేది. ఇంకో ఫ్యాక్ట్ నేచురల్ అంటే మనం ఆలోచిస్తే మన కామన్ సెన్స్తో మనం ఏం చూస్తున్నాం అంటే యూఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. కరెక్ట్. ఇప్పుడు మీరు ఒకసారి హస్తప్రయోగం చేశారు, నేను 35-40 వాళ్ళకి చెప్తున్నాను, హస్తప్రయోగం చేసేసారు. ఇప్పుడు మీ భాగస్వామి మీ పార్ట్నర్ చలో వెళ్దాం అంటే మీరు చేయలేరు. ఓకే, బికాస్ ఇట్ టేక్స్ టైం. మళ్ళీ 24 hours తర్వాతనే వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు మీరు 24 hours తర్వాత మళ్ళీ అప్పుడు అంగం గట్టి పడితే ఆమెకు అవాయిడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ రోజు వేరే రోజు వెళ్తారు, వేరే రోజు కూడా ఏదో అవాయిడ్ చేస్తారు, కానీ హస్తప్రయోగం డెఫినెట్లీ చేస్తారు. ఎందుకంటే ఆయనకు అందులో అడిక్ట్ అయ్యాడు. ఇక ఆమె చూసి నేను అదొక ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పటివరకు చెప్పాలి అది ఇది అని ఈ గొడవలు కూడా వస్తాయి. సో హస్తప్రయోగం ఈజీ, పోవడం కొట్టుకోవడం చేస్తారు నార్మల్లీ, అయితే ఈజీ అయిపోతుంది. అక్కడంటే రెస్పాన్సిబిలిటీ, ఆమెను సాటిస్ఫై చేయడము లేకపోతే ఏదో అంటే కష్టపడము చాలా ఉంటుంది. సో ఇది ఈజీ తీసుకుంటారు, కానీ అది తప్పు. ఎప్పుడైనా సరే అవాయిడ్ చేస్తే బెటర్. సూపర్. సో తర్వాత ఇంకొకటి సార్, చాలా మందికి ఒక అది ఫోబియా ఉంటుంది ఏంటంటే ఈ పోర్న్ మూవీస్ అనేది చాలా కామన్ అయిపోయింది, చూసేస్తున్నారు ఫుల్గా. ఫోన్ ఉంది చూసేస్తున్నారు. దాంట్లో ఆ హీరో ఎంతసేపు చేస్తాడు, 20-30 నిమిషాలు 40 నిమిషాలు కూడా చేస్తాడు, రకరకాల భంగిమల్లో రకరకాల యాంగిల్స్లో. నేను కూడా ఇలాగే చేయాలి, నేను చేయలేకపోతున్నానే, నేను 2-3 నిమిషాల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను, వాడు 30 నిమిషాలు చేశాడు, సో వాడు హీరో, నేను ఇప్పుడు ఇట్లా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చాలామంది ఒక టెన్షన్ పడుతుంటారు. ఈ టెన్షన్కి అర్థం ఉందా అసలు? అర్థం ఏం లేదు. అది ఏంటంటే రియల్ కాదు, అది రియల్ లైఫ్. అంటే అన్ని ఏంటంటే మొత్తం వాళ్ళు ఎడిట్ కాపీగా చేస్తారు. ఈ ఏజ్ యూజువల్లీ టైమింగ్ నేను చెప్పిస్తాను 5 to 7 minutes ఏషియన్లో యావరేజ్ టైం. మా అంటే మీరు ఒక 10 నిమిషాలు అంటే చేయొచ్చు, చలో అది తోపైతే. ఇంకా కొంచెం 13 minutes ఓకే. ఇది లాంగ్ అవుతుంది. ఫోర్ ప్లే తో కలిపి చెప్తున్నారా? పెనిట్రేటివ్ చెప్తున్నాను. ఓకే, రైట్. పెనిట్రేటివ్. ఇప్పుడు 13 minutes టూ లాంగ్ అయిపోతుంది. దాని తర్వాత అంటే వాళ్ళకు నచ్చదు, అట్లా అయిపోతుంది. ఇప్పుడు అడుగుతా ఇంకొకటి, అంగం లోపల పెట్టిన తర్వాత స్ట్రోక్స్ చెప్తున్నారా మీరు, లేదంటే టోటల్ గేమ్ చెప్తున్నారా? అయితే ఇది నేను చెప్పేది ఏంటంటే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత. ఓకే, రైట్. ఎందుకంటే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత మీ టైం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు టైమింగ్ అమ్మాయిలకి ఎంత ఇష్టం, ఇట్ డిపెండ్స్. బికాస్ అబ్బాయి ఎప్పుడైనా సరే వేడి ఉంటాడు, ఈజ్ వేడి అంటే హాట్ మిల్క్ లాగా ఉంటాడు, పొంగిపోతాడు, జస్ట్ అలాగనే పొంగిపోతాడు, వీరి వెళ్ళిపోతాడు. అమ్మాయి అలా ఉండదు. అయితే అబ్బాయి ఇలా ఉంటాడు, అమ్మాయి ఎండే ఉంటుంది ఇంకా కింద. అయితే అమ్మాయిని ఆ లెవెల్కి తీసుకురావాలంటే ఫోర్ ప్లే. ఆ ఫోర్ ప్లే ఏదైతే ముద్దు ముచ్చట్లు మాట్లాడడం అది ఇది చేయాలి. ఇంకోటి విషయం, ఇప్పుడు చూడండి అమ్మాయిలు ఎవరైతే చిన్నగా ఉంటారో వయసులో వీళ్ళిద్దరు, వాళ్ళకు ఫోర్ ప్లే గిరిఫ్లో ఏం అవసరం లేదు, వాళ్ళకు దన్మని వచ్చేస్తుంది, హార్మోన్స్ రష్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు, చేస్తారు, అంతా అయిపోతారు. కానీ ఎవరైతే పెళ్ళి అవుతుంది ఒక 30 years 35 years వాళ్ళకు ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. అందరు చేయాలి కానీ చెప్తున్నాను, పెళ్ళైన జంటలకు అయితే చాలా ఇంపార్టెంట్. ఫోర్ ప్లేతో బాండింగ్ వస్తుంది, ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, లవ్ బాండింగ్ హార్మోన్ అంటారు దీంతో. దానివల్ల సీక్రిషన్స్ వస్తాయి బాడీలో, యోని దగ్గర అంటే ఒక రకమైన సీక్రిషన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే అబ్బాయిలకు ఏంటంటే అంగం గట్టిగా పడుతుంది, చాలా 8 times రష్ అయ్యి బ్లడ్ అక్కడ వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలకు ఏంటంటే ఫోర్ ప్లేలో అక్కడ తీసుకొస్తే అబ్బాయి ఇద్దరు కలిసి అప్పుడు పెనిట్రేట్ చేయాలి. అంటే మీరు ఇలా డివైడ్ చేసుకోమని చెప్తుంటాను నేను. ఒక 15 minutes మీ సెక్స్ లైఫ్ని డివైడ్ చేసుకోండి, మీకు అసలు ఏమి ఇబ్బంది ఉండదు, మంచిగా ఉంటుంది. 45 minutes మీరు మీ సెక్స్ లైఫ్కి ఇవ్వకపోతే వేస్ట్. మీకు రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్.